డెబ్భై లేఖ ప్రశ్న ఇది కూడా. హఠయోగమునందు మీ స్వీయానుభవాలను వివరంగా మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. మాస్టర్ని ఆయన స్వీయానుభవాలట హఠయోగంలో అని ఆశిస్తున్నాము. జవాబు: మన సంప్రదాయం అనుసరించి యోగశాస్త్రం అనేక మార్గములు లేవు. యోగము ఒక్కటే సంప్రదాయం కలదు. ఆ సంప్రదాయం భగవద్గీత, పతంజలి యోగశాస్త్రం చక్కగా వివరింపబడినది. దాని సాధన మార్గమునందు 8 అంగములు ఉన్నవి. ఆసనములు, ప్రాణాయామము దానిలోని భాగములే. వాన్ని వేరుగా చేసి హఠయోగం అని పేరు పెట్టుట ఋషుల మార్గం కాదు. హఠయోగ ప్రదీపిక మొదలగు గ్రంథములు తర్వాత వచ్చినవి. ఇక అనుభవం విషయం. యోగాభ్యాసమునకు ఆరోగ్యకరమైన ఆహార విహారం నియమముల వలన స్థూల సూక్ష్మదేహములు దివ్యములై ప్రాణము మనస్సు కలిసి బుద్ధి యందు భాగమై ఆత్మయందు నిలిచి వర్తించుట. దీని అనుభవం ఆనందమయ దివ్య జీవనమే గాని వేరు కాదు. తదితరములైన అనుభవములు కలుగుతూనే ఉండును కానీ గమనింపదగినవి కావు. ప్రేమ, భగవంతుడు, ఆనందం అనే పదములచే తెలియబడే అనుభవమును సేవా పరోపకారమును ప్రవర్తనలో విస్తరింపజేసి నిలబెట్టుకున్నట్టు ఒక్కటే యోగ మార్గంలో గమ్యం. ఆవతల్లోనే ఇంకో ప్రశ్న కూడా వేశారు. గాయత్రి మంత్రము 24 అక్షరములు కలదని సంధ్యావందనమున మంత్రములు చెప్పుతున్నవి. కానీ లెక్కబెట్టించో 23 అక్షరములే కనిపించున్నవి. కొందరు వరేణ్యం అనే పదమును వరేణీయం అని విడదీసి 24 అక్షరములు చేసి జపించమని చెప్పుతున్నారు. మీ అభిప్రాయం ఏమి? జవాబు: అభిప్రాయమునకు ప్రమాణం ఉన్నప్పుడే ఆచరణకు తగి ఉండును. వరేణీయం అనే విడదీయటకు ప్రమాణం లేదు కనుక విడదీయ రాదు. ఇక ఏ మంత్రమనేనో ప్రణవముతో ఆరంభింపవలనని వేదమునందు మంత్రశాస్త్రమునందు ప్రమాణం కలదు కనుక ప్రణవముతో గాయత్రి మంత్రమును 24 అక్షరములుగా జపించుట ఆచరణీయం. ప్రణవం అనగా ఓంకారం. ఇంకో ప్రశ్న. మీ జగద్గురు పీఠం సోదర బృందం వారు ఓం భూర్భువ స్వః అనే మంత్రంతో కలిపి గాయత్రిని జపించున్నారు. గాయత్రికి 24 అక్షరములే కనుక ఇట్లా జపించుట సరికాదు అని మళ్ళీ ఇంకొకళ్ళు. అప్పుడు జవాబు: భూర్భువ స్వః అన్నది మంత్రం కాదు, వ్యాహృతులు. ప్రణవముతో వ్యాహృతులతో కలిపి గాయత్రిని ఉచ్చరించుట వేదమునందు జైమినీయులు, తాండ్యులు, ఉద్గీతలు, ఉతర్జులు చేసిన ప్రత్యేక విధానం. ఈ ఋషులందరూ వేదమంత్ర ద్రష్టులు కనుక మనకన్నా ఎక్కువ ప్రమాణం. వారిచ్చిన మార్గంలో తప్పప్పులు కూర్చి సందేహములు కలిగి ఉండుట కన్నా ఒక మార్గం స్వీకరించి ఆచరించుడు సాధు మార్గం. వాళ్ళకంటే మనం ఏదో గొప్పవాళ్ళం అని అనవసరమైనటువంటి ప్రశ్నలు లేకుండా చేసుకోవడం మంచిదని చెప్పారు. అంటే ఎట్లా మాస్టర్ గారు అందరి చేత అనుష్ఠింపజేసింది ఎంత వేద ప్రమాణం అనేటువంటి దాన్ని అక్కడ తెలియజేశారు. తర్వాత 73 లేఖ. ఇందులో కూడా ప్రశ్న. మాస్టర్ ఈకే గారికి నమస్కారం. మీ శిష్యులు మీ గురించి అనేక విధములుగా ప్రచారం చేస్తున్నారు. 1 మీరు దైవ సంభూతులనియు, 2 కారణజన్ములనియు, 3 అవసరమని తోచిన ఎడల మీ దర్శనం లభించుననియు చేస్తున్నారు. ఇది నిజమా? ఇట్టి మహత్తర శక్తి మీకున్నదా అని ప్రశ్న చేశారు. ఒక రకంగా మంచి మేలు చేశాడు. ఎందుకంటే అలా రాయటం వల్ల అందరికీ కూడా మాస్టర్ గారు సరే ఇచ్చినటువంటి సమాధానం అవుతుంది.
మాస్టర్ గారి జవాబు ఏమిటంటే ఆశీస్సులు, ఇంకొకరు చెయ్యి ప్రచారమునకు నేను బాధ్యుడిని కాను. ఫస్ట్ థింగ్, ఎవరి అనుభవములు వారివి, హృదయమును బట్టి అనుభవం ఉండును. నేను దైవాంశంభూతుడను, నీవు కావా? సృష్టిలో ఏ జీవి ఏ అణువైనా దైవాంశం లేక సంభవించడం జరగదు. ఇది నాలో మేల్కొని ఉన్నది, నీలో కూడా మేల్కొనడం సంభవమే. కారణ జన్ముడు అన్న పదమునకు నీ అర్థము నాకు వివరించినచో అవునో కాదో చెప్పగలను. ఒక మంచి కారణమును అనగా 10 మందికి ఉపయోగించుటకు జన్మించిన వాడును అను అర్థము నిజమే. తర్వాత నేను ఎచ్చట ఉన్నను అవసరమని నాకు తోచిన ఎడల నా దర్శనం లభించుట సత్యము. నా యందు తమ సమస్తము అర్పణ చేసిన వారికి ఇది ఎల్లప్పుడూ కలుగుతున్న అనుభవము. ఇక నా శిష్యులు చేయి ప్రచారం ఎంతవరకు నిజమో చెప్పవలసింది వారు. నేను ఇంతవరకు ఎవరిని శిష్యులుగా తీసుకొనలేదు. నా వారుగా కొందరున్నారు. అట్లుండుట నేను తీసుకున్న వలన కాక వారు సమర్పణ చేసుకున్న వలన జరిగింది. అది నేను ఇంతవరకు ఎవరిని శిష్యులుగా తీసుకొనలేదు, కానీ నా వారుగా కొందరు ఉన్నారు. అట్లుండుట నేను తీసుకొనడం వలన కాక వారు సమర్పణ చేసుకొనడం వలన జరిగినది. ఎందుకంటే ఆయన వైపు నుంచి వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళని ఉండదు కదా. తర్వాత 74వ లేఖ, చిరంజీవికి ఆశీస్సులు. సూర్య చంద్రగ్రహణములు పర్వదినములు అనబడును. అనగా పూర్ణిమ అమావాస్యల వల్లనే పుణ్యదినములు. ఆ దినముల్లో భూమిపై సూర్య చంద్రాత్మకమైన శక్తి ప్రసారం హెచ్చుగా ఉండును. కనుక తత్సంబంధమైన దేవతలు, పితృదేవతలు, ఆధ్యాత్మిక ఉపాసకుల దేహం పైనను అందరి కోశముల పైనను ప్రత్యేక ప్రభావం కలిగి ఉందరు. కనుక గ్రహణ సమయములు పవిత్ర దీక్షా సమయములు. దీక్షాంతముల స్నానము చేయుట, దీక్షా సమయమున దేవపితృ పూజా కారణముగా ఆహారము స్వీకరింపకుండుట శాస్త్రోక్తమైన ఉపాసనా లక్షణము. అట్టివారి కొరకే ఈ నియమములు ఏర్పడినవి కానీ మిగిలిన వారి కొరకు కాదు. ఇది కాక మరొక విషయం, పూర్ణిమ అమావాస్యలందును గ్రహణ సమయములందును దేహమున వివిధ పరిణామ ప్రభావములు కలుగుచుండును. ఆ సమయమున ఆహారం స్వీకరించినచో చిత్రమైన విపరిణామములు కలగవచ్చును. మరియు గ్రహణము పట్టిన నక్షత్రము నుండి దృష్టులు పడినట్టి నక్షత్రములు తమ జన్మ నక్షత్రముగా కలవారు ఆ సమయమున ఆహార దోషం కల భోజనం భుజించినచో గర్భశూల మొదలగు వ్యాధులు సంక్రమించుటకు అవకాశం ఉన్నది. గ్రహగణితము తెలియని వారు ఈ లెక్కలను గుణింపలేరు కనుక అందరికీ ఆరోగ్యము కోరి శాస్త్రజ్ఞులు ఇటు నిర్ణయం చేసేది. మరి అందరూ క్యాల్కులేషన్ చేసుకోలేరు కాబట్టి క్యాల్కులేషన్ చేసి పెట్టారు. కావాలంటే ఆచరించడం లేకపోతే మానేయడమే. పైగా అది ఎవరిది ఐడియా ఉండదు కాబట్టి ఆ టైంలో తినకుండా ఉంటే మంచిదని. తర్వాత 75వ లేఖ, శ్రీకు శుభాశీస్సులు. నిత్యార్చనలో చాలా సంప్రదాయములందు ఉద్వాసనము చెప్పబడి ఉన్నది. పురుష సూక్త విధానమును షోడశోపచార పూజ చేయనప్పుడు యజ్ఞేన యజ్ఞమయ్యేంత దేవాహన మంత్రం చదువుచూ పీఠమును కొంచెం ఉద్వాసన చెప్పుదురు. దేవుని యథాస్థానమును ప్రవేశింపచేస్తున్నాను అని చేస్తున్నాను. ఇది శుభము కొరకు మరల రమ్మని కోరుట కొరకు, అంటే శోభనార్థం పునరాగమనాయచ అని పలుకుదురు. ఇది సుప్రసిద్ధమైన సంప్రదాయం అన్నమాట నిజమే కానీ ఇందు పరమసత్యం ఉన్నట్లు తోచదు. కారణమేమనగా దేవుడు సర్వాంతర్యామి. అతని సాన్నిధ్యమును ఎందులకు మరల విడిచిపెట్టవలెను?
సర్వకాల సర్వావస్థలందు దేవుని సాన్నిధ్యం కోరదగిని ఉన్నది. అన్ని కర్మలను దినచర్య అంతయు వానికి అర్పణంగా చేయవలసి ఉన్నది. శరణాగతి చెందిన ప్రపన్నుడు అనుదినము దేవుని సాన్నిధ్యం కోరుచు ఆవాహనం చేయడమే కానీ ఉద్వాసనం పనికిరాదు. కొన్ని శక్తులను, సిద్ధులను, ఫలములను సాధింపకోరినవాడు కామ్యమైన పూజ చేయడంలో కొన్ని నిబంధనలు పెట్టుకొనను. అవి వానికి సంబంధించినవి కానీ దేవుడికి సంబంధించినవి కావు. ప్రపన్నునకు వానితో పని లేదు. ఉద్వాసము చెప్పకుండాయే ప్రపన్నుని మార్గము. భగవంతుని మనలోకి ఆహ్వానించినవి కానీ నువ్వు మళ్ళీ నాలోంచి వెనక్కి వెళ్ళిపో అని చెప్తారా ఎవరన్నా? ఆయనలో ఉండగోరడం కావాల్సింది కానీ భగవంతుని ఆయనలో మనం నిత్యం ఉండాలనేటువంటిదే కోరాలి. 76వ లేఖ. పాపోహం పాపకర్మ అహం పాపాత్మ పాప సంభవ అనే శ్లోక సంప్రదాయాన్ని వివరించమని వ్రాసిన ఉత్తరం అందినది. భగవంతుని ముందు జీవుడు తన అపరాధములను ఒప్పుకొనొచ్చు వినయముతో ఆత్మాభిమానము క్షాళనము నర్చుకొనుటకై కొన్ని సంప్రదాయముల వారు ఈ శ్లోకమును ఆదరింతురు. మంచిదే కానీ పాపము మనస్సునంటి ఉండును కదా. ఆ మనస్సు భగవంతునికి అర్పించినప్పుడు పాపము క్షాళనమగును. మరల పాపమును స్మరించినప్పుడు ఆ స్మరణ మనస్సును అంటును. తిరిగి అంటించుకోవడం. పాపమునందు ఆదరంతో స్మరించినను అనాదరంతో స్మరించినను అది పాపస్మరణమే అగును. ఒకదాన్ని కావాలనుకొనను అక్కర్లేదనుకొనను దాన్ని కోరి స్మరించుటయే అగును. పూజా ప్రారంభమున గాయత్రీం అవాహయామి మొదలగు మంత్రములతో దేవుని మనసులోకి ఆహ్వానించి సాన్నిధ్యము కల్పించుకొనుచున్నాము. శివోహం, అహం ఆత్మ, అహం బ్రహ్మాస్మి మొదలగు మహామంత్రములలో జీవుని అహంకారమును కూడా పరబ్రహ్మ స్మరణతో నింపి మాయము చేయుట వేరే సంప్రదాయం. పూజలో ఇది సిద్ధించను కనుక పూజ చివర మరల నేను పాపిని అని కోరి స్మరించుట శ్రేష్టము కాదు. ఈ వాక్యము జీవుని అహంకారంతో పాటు హృదయంలోని ఆహ్వానించిన పరమాత్మకు కూడా తగులుతున్నది. అంటే నేను ఆహ్వానించిన నాలో ఉన్న దేవుడితో సహా పాపోహం అంటున్నాడు వాడు. అంటే నేనే కాదు భగవంతుడు కూడా పాపని అర్థం. ఒక పక్క న్యాసపూర్వకంగా స్వామిని తనలోకి ఇచ్చేసుకొని వాడు నా లోపలికి వచ్చి కూర్చొని భగవంతుడిని ఆవాహన చేసి తర్వాత పాపోహం పాపకర్మ అని తిరుగుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే నాలో ఉన్నటువంటి వచ్చినటువంటి భగవంతుడితో కలిపి పాపిని అని అర్థం. మరియు ఈ శ్లోకమున పాప సంభవ అనే వాక్యము తాను పాప యొక్క పుత్రుడని అర్థం. ఇది మరీ ఘోరం. ఇందు పితృదూషణ ఉన్నది. మరియు ఆత్మకు పాపం అంటదని నమ్ముచునే పాపాత్మ అనే పదము ఆరోపించుకుంటే శ్రేయస్సు కాదు. ఎన్ని విధములుగా సూచనను పూజలో ఈ శ్లోకము స్మరింపుకుంటుటే ఉత్తమ మార్గము. పెద్ద పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు అది గుళ్ళల్లో కానీ అన్ని చోట్ల చాలా మరి ఎంతో శాస్త్రం తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ మరి అంత పూజ చేసి అంత వ్రతం చేసి అన్ని చేసి మళ్ళీ గిరిగిరిగిరా పాపాత్మ పాపకర్మ అనేది. ఈ ఉద్వాసనతో ఒకటి ఇదొకటి రెండు బాగా ఎక్కువ మంది చేస్తుంటారు. మెజారిటీ అలాగే ఉంటారు. పైగా అలా చేయక్కలేరంటే వాళ్ళంతా తప్పులా చూస్తారు. అదొకటి. ఇది చేయడం అనవసరం అని చెప్పారనుకోండి ఎవరన్నా నన్ను చెప్తే అపచారంగా చూస్తారు. పైగా అంటే వాళ్ళకి దానిలో ఉన్నటువంటి చెప్పినా కూడా దాన్ని సరి చేసుకునేటువంటి ఇది లేదు. అలా గుడ్డి చీలబడి వెళ్ళిపోవడమే. అంటే ఇవన్నీ ఒక ఆచారాలను వెళ్ళిపోతున్నాయి కానీ దురాచారాన్ని తెలియదు. కాదు ఇంకోటి ఏమిటంటే ఇవి చేయించేటువంటి పౌరోహితం చేయించేటువంటి వాళ్ళు కూడా సంస్కృత పరిచయం లేకపోతే ఇలాంటివన్నీ వస్తాయి. మరి ఏమంటున్నాడు పాపోహం అర్థం మెకానికల్గా చదువుకుంటూ పోతారు తప్ప అంతే. మెకానికల్గా యాంత్రికంగా చదువుకుంటూ వెళ్ళిపోవడం తప్ప దాన్ని ఏమంటున్నాం మనం, దాని అర్థం ఏమవుతుంది అనేటువంటిది. ఎప్పుడైతే ఒక ఆరాధనగా పూజ చేసుకోవటం అనేటువంటిది పోయి అది కూడా ఒక వృత్తిలాగా ఎప్పుడైతే అయిందో అంతే
ఎప్పుడైతే వాటికి కూడా మిగతా డిగ్రీలాగా ఒక కోర్సు పెట్టి అది అర్చకత్వం అనేటువంటిది ఆ కోర్సులు పాస్ అయిన వాడే అక్కడ అర్హత ఆ పోస్ట్ అదొక జీవనోపాధిలాగా ఎప్పుడైతే మనం దాన్ని తయారు చేసామో అంతే మెకానికల్గా అది నేర్చుకుంటున్నాడు, మెకానికల్గా అక్కడ తప్ప చెప్తున్నాడు తప్ప అనాచారం అది.